కల్తీ నెయ్యి గురించి వెంకటేశ్వర స్వామి భక్తులో లేదా చంద్రబాబు నాయుడు గారి భక్తులో లేదా పవన్ కళ్యాణ్ గారి భక్తులో లేదా ఎవడో గొడవ పెట్టాలన్నవాడు ఎవడో ఒక ఫ్లెక్సీ వేసాడు. లక్ష్మీనాథ్ గారు ఇస్తాను సార్, ఇస్తాను. మీరు ఇందా డిస్కనెక్ట్ అయ్యారు. లక్ష్మణరావు గారు ఇస్తాను. 2 minutes ఆగండి, 2 minutes ఆగండి. అర్థమైంది, 2 minutes ఆగండి. కంప్లీట్ అయిపోయింది. ఇస్తాను, 2 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడుతూ ఎటు కాకుండా అవుతుంది. లక్ష్మణరావు గారు 2 minutes ఆగండి, నేను ఇస్తాను, ఆగండి, ఇస్తాను మీకు. రైట్, చెప్పండి అక్షర సత్యం గారు, చెప్పండి. అవసరమైతే లక్ష్మణరావు గారు అవసరమైతే 5-10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం, మీకు ఇస్తాను నేను. ఎటు కాకుండా మధ్యలో అవుతుంది, మధ్యలో కట్ చేయడానికి కూడా కుదరదు. 2 minutes ఆగండి, 3 minutes మీకు ఇస్తాను నేను, ఆగండి. సత్యం గారు మాట్లాడండి సార్. ఒక ఫ్లెక్సీలో వచ్చిన గొడవ సామరస్యంగా పరిష్కరించాల్సిన గొడవకే ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు, చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు అంటే, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు అంటే అది ఎంతవరకు సబబు? సరే, ఏదో గొడవ జరిగింది, రైట్. అంబటి రాంబాబు గారిని కానీ జోగి రమేష్ గారిని కానీ అరెస్ట్ చేయడం తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్న తవ్వుకు డి పప్పాను కూర్చుంటున్నారు. అటువంటి వ్యక్తులకి ఏ పార్టీ వాడైనా రేపు పొద్దున్న వైసీపీ వచ్చినప్పుడు తెలుగుదేశం వాడు కానీ జనసేన వాడు కానీ ఎలా మాట్లాడారు, వాళ్ళు కూడా దేహశుద్ధి చేయాల్సిందే అని గత అన్ని డిబేట్ గా చెప్తున్నాను. శుద్ధి జరగాల్సింది, అరెస్ట్ జరగాల్సిందే, అది తప్పు కాదు. అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడి చేయడం కానీ జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడి చేయడం కానీ ముమ్మాటికి తప్పు. దాన్ని ఇప్పటికీ తెలుగుదేశం అధిష్టానం ఖండించకపోవడం అది కూడా ముమ్మాటికి తప్పు. ఉండాల్సింది, తమ శ్రేణులు అదుపులో పెట్టుకుని ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ, రైట్. ఇంకా ముద్రగడ పద్మనాభం గారు లేక అన్నారు కదా, ఇప్పుడు గొడవ ఫ్లెక్సీ దగ్గర వచ్చింది వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, కార్యకర్తలకి లేదా వాళ్ళు వచ్చిన నాయకులకు వచ్చింది సార్. కాపులకి ఎక్కడ సంబంధం సార్? వైసీపీ వాళ్ళు రంగా గారిని అంబటి రాంబాబు గారిని వేసి ఫోటోలు సర్క్యులేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు లాగా ఒక బచ్చా నాయకుడి, వీధి స్థాయి నాయకుడి కింద రంగానికి కిందకి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. లేదా అంబటి రాంబాబు రంగా స్థాయికి పంపించేద్దాం, పైకి పంపించేద్దామని చేస్తున్నారా? అంటే గతంలో ఒకటైతే జరిగింది, మీకు గుర్తుందో లేదో, అంబటి రాంబాబు గారు ఒక సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం గురించి ఆయన తక్కించుకుని మాట్లాడిన వీడియో అయితే ఉంది, అది మీకు గుర్తుందా? ఒకటి కాదు సార్, 2 ఉన్నాయి. ఆయన కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, ఆవేశపరులు, అజ్ఞాన పరులు, జ్ఞానం లేనోళ్ళు, ఎప్పటికీ అధికారులకు రాలేరన్న వ్యక్తి. ఇంకో వీడియో కూడా చూశాను ఈ రోజు. నాకు కాపులతో సంబంధం లేదు, నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుచరుని, జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్తే చేస్తాను కానీ కాపులకి నాకు సంబంధం లేదన్నాడు ఆయన. అటువంటి కాపులకి నాకు సంబంధం లేదన్న వ్యక్తికి కాపు సంఘాలు కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కానీ లెటర్ ఎందుకు రాశారు? మాకు కాపులకి ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు, కాపులకి ఎందుకు లింక్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొక విషయం సార్, ఇక్కడ చాలా విషయాలు ఉండాలి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎలక్షన్ తర్వాత తన కాపు కులంచి తన కులాన్ని రెడ్డి కులానికి మార్చుకున్నట్టుగా మనం విన్నాం, పేరు కూడా మార్చుకున్నాడు ఆయన. మరి పద్మనాభరెడ్డి గారు కాపులకి సంబంధించి ఉత్తరం రాయాల్సిన సంబంధం ఏంటి? ఇప్పుడు ఆయన కాపుగా ఉన్నని చెప్పు కాపు ఉద్యమాల గురించి పోరాడాడు, తప్పులే. ఆయన రెడ్డిగా మారిన తర్వాత కూడా కాపుల గురించి రాత్రాడేటి, కాపులంతా చచ్చిపోయినా ఏంటి? కాపుల్లో ఇంకా నాయకులు లేరా? కాపుల సమస్య వస్తే కాపులు తీర్చుకోలేరా? ఏ అర్హతతో పద్మనాభరెడ్డి గారు కాపుల గురించి, కాపుల ఇష్యూ గురించి ప్రస్తావిస్తున్నారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రెండో పాయింట్, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉత్తరం రాసింది వైసీపీ ప్రతినిధిగా రాశారా లేదా రెడ్డి సామాజిక వర్గం గురించి రాశారా, కాపు సామాజిక వర్గం గురించి రాశారా? మరో పాయింట్ ఏంటంటే, కాపు నేతను అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఎందుకు ప్రచారం చేయట్లా? ఇప్పుడు వైసీపీలో చాలా రెడ్డిని అరెస్ట్ చేశారు, మా రెడ్డి నాయకులను అరెస్ట్ చేశారని ఎందుకు ప్రచారం చేయగా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అంటే మీరేమంటారు, ఏమన్నా ఒక కుట్రపూరితంగా మీరనేది ఏంటి? రెండు అది కాదు, చెప్పండి, మీరనేది ఏంటి? 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటారు మీరు? ముమ్మాటికి సార్, జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు కానప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కమ్మ నాయకుడు కానప్పుడు, ఆయన ఎవరు వైసీపీలు చాలా రెడ్డిని అరెస్ట్ చేసినాడు, వాళ్ళు రెడ్డి నాయకుడు కానప్పుడు, ఒక మిథున్ రెడ్డి రెడ్డి నాయకుడు కానప్పుడు అంబటి రాంబాబు కాపు నాయకుడు ఎలాగైపోతాడండి? అంటే కాపులు అంటే మీకు వెనక బారిసులా కనిపిస్తున్నారు. మీకు అంబటి రాంబాబు బారిసు కాబట్టి అందరూ బారిసులు అనుకుంటున్నారా? మీ రాజకీయ పార్టీ కక్షలకే కాపులకి సంబంధం ఏంటి? అతను ముద్రగడ పద్మనాభం ఒక కులం మారిన రెడ్డి నాయకుడు. ముద్రగడ పద్మనాభం అనే రెడ్డి కాపుల సమస్యల గురించి, కాపుల గురించి మాట్లాడాల్సిన సమస్యలు ఉత్తరం రాయాల్సిన పని ఏంటి?
Right. ఏదైనా ముద్రగడ పద్మనాభ రంగా గురించి కానీ కాపుల రిజర్వేషన్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడాడా? కమ్మ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం చెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభ ఉద్యమం చేశాడా? Right. జగన్మోహన్ రెడ్డి గారు Right. ఉన్నప్పుడు ఉద్యమం రాశాడు, లెటర్ రాశాడా? Yes. ఈ కాపు సంఘాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఉద్యమాలు చేసినాయా, ఉత్తరాలు రాసినాయా? అసలు ఇది అంబటి రాంబాబు గొడవకి టీడీపీ మధ్యన గొడవనే కాపులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, కాపులకు సంబంధం ఏంటనేది వైసీపీ నాయకులు చెప్పాలి. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ రైట్ సార్, మళ్ళీ మాట్లాడతా. ఎస్ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. యా సార్, మీరు చంద్రబాబు నాయుడు గారితో ఒక బయట వేశారు. అది ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్ట్ లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, చేప కొవ్వు కలిసింది, దాన్ని బట్టి నేను మాట్లాడానని అన్నాను. మరి అదే ఎన్డీటీవీ ఎన్ఓటి నోట్ అని ఉంటుంది, దాని కదా ఏం రాస్తుంది అంటే నెయ్యి తేమ తగిలిలా, గాలి తగిలిలా, వేడి వెచ్చదనం తగిలిలా దాని యొక్క క్వాలిటీలో మన మెజర్మెంట్ తీసేటప్పుడు తేడాలు వస్తాయి, మేము ఇచ్చినటువంటి రిపోర్టు ప్రామాణికం కాదు, నిర్ధారణ కాదు అని చెప్పి రాసింది. మరి అదే ఎన్డీటీపీ, అదే ఎన్టీఆర్ ఈ రోజున ఇచ్చిన ఏ రిపోర్ట్లు ఇచ్చినాయి? మీరు తెచ్చిన శాంపిల్స్ లో ఎక్కడ కూడా పంది కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ ఏవి వినండి. ఎన్డీటీపీ ఇచ్చిన రిపోర్టే వినండి సార్, ఓపికతో వినండి సార్. చెప్పండి. ఎన్డీటీపీ ఇచ్చిన రిపోర్టే, ఎన్టీఆర్ ఇచ్చిన రిపోర్టే ఈ రోజున సిబిఐ వాళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్టలు చెప్పలా. మళ్ళీ నేను చెప్తానండి, రాష్ట్ర ప్రభుత్వం చిట్టు వేసినటువంటి చిట్టు నివేదిక ఒకలాగా ఉంది, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి సిబిఐ నివేదిక ఒకలాగా ఉంది, రెండిట్లకి వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ప్రజల్లోకి లేదని వెళ్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసినటువంటి చిట్టు ఏం చేసిందంటే అసలు అది నెయ్యే కాదు, పామాయిల్ తో తయారు చేసింది. దాంట్లోనే ఎసిడిటీ ఏస్టన్ కలిపారు, దాంట్లోనే ఆ క్రెనాయిల్ ఆయిల్ కలిపారు, దాంట్లోనే పామాయిల్ కలిపి అనేక రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఆ చిట్టు ఏదైతే వేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నివేదిక చేస్తారు. కానీ వాళ్ళు కోర్టులో నిరూపించాలి ఇది ఇలా జరిగింది. అసలు ఆ కెమిస్ట్ అవడు ఈ 300-400 ఆ ట్యాంకర్లు పామ్ ఆయిల్ కానీ, ఈ యొక్క కెమికల్ కానీ ఏ ఫ్యాక్టరీలో దొరికినాయి, ఏ ఆధారం సహకరించారో ఇవి కోర్టులో నిరూపించాలి. బయటది రాకముందే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి ఎవరిని ప్రొవోకేటింగ్ చేద్దామని, ఎవరి మధ్య రచ్చగొట్టి వ్యాఖ్యలు చేద్దామని. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా, అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా నన్ను ఇలా 2 కాళ్ళు వెడల్పు చేశారని. మీరేమన్నా భావిస్తున్నారా అంబటి రాంబాబు గారిని ఏమైనా కొట్టారని కానీ ఏమైనా మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, కొట్టారు. ఆయన సాక్షాత్ మెజిస్ట్రేట్ మీద ఒప్పుకున్నారు, చెప్పారు కూడా. సార్ ఇక్కడ ఖచ్చితంగా 3rd డిగ్రీ అనేది ప్రయోగించారు. మేము అంటామంటే ఎందుకంటే మీరు అన్నారు సార్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిట్ అయ్యలేదని. సార్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ మీద అభియోగం కాదు, మీరు గమనించాలి. 2024 జూన్ 24 జూలై 25 తారీఖున ఈ వచ్చినటువంటి ట్యాంకర్లు అంటే ఎవరు అప్పుడు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ మీరు సింథటిక్ ఆయిల్ అని చెప్పి, ఈ కెమికల్ తో తయారు చేసిన ఆయిల్ అని చెప్పి బయటకు వచ్చినప్పుడు దానికి బాధ్యులు మీరు అవుతారు. అప్పుడు 2019 నుంచి 24 మధ్య, 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఇష్యూ కాదు ఇది. 2024 జూన్ 24 తారీఖున వచ్చిన. అలాగే వినా సార్, అలాగే ఏదైతే మీరు తీసుకొచ్చిన సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రానున్న సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోండి. నేనేమంటాను మీరే కంక్లూడ్ చేయండి. నేనేదే చెప్తున్నా, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు, రానున్న రోజుల్లో మీ వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా సార్, ప్రజాస్వామ్యంలో ఇలాగా ఇళ్లపై దాడి ఏదైతే ఉంది ఇది మంచి సంస్కృతి కాదు. మనం చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళే దాడి, అలాగే కొడాల నాని గారి ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లతో దాడి చేసిన వయం, అలాగే ఈ రోజున జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారి మీద, గిరిజల రజని గారి మీద, అలాగే వల్లభనేని వంశీ గారి మీద పార్టీ కార్యాలయం, ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ఇలాగా ఈ అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఈ దాడులు చేసుకుని వెళ్తే రేపొద్దున మీకు ముప్పు. ఈ రోజు మీరు చేయొచ్చు అంటే మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు, మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. ఉదయ్ గారు, లక్ష్మణరావు గారు మీరు ఇది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా? వాళ్ళ ప్రభుత్వానికి ముప్పు, మేము ఎలా లాసిపోయామో గతంలో జోగి రమేష్ గారి దాడి వలన మేము ఎలా లాసిపోయామో మీరు ఇలా చేస్తే మీరు లాసిపోతారు అని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా మీరు?
సార్ మీరు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఏమని అనుకోండి, నేను ఒక మాట చెప్తా ఉన్నాను సార్. Right, right. ఈ రోజు మీరు కొట్టారు, మీరు తిట్టారు, అన్నిటి మేము భరిస్తాం. అవసరం మీరు కేసులు పెట్టాం, మేము భరిస్తాం. కానీ రేపు అన్నటువంటి రోజున మాకు వచ్చిన రైట్, జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ మీరు మక్కి దించేశారు, అర్థమైంది. సమయం అయిపోయింది, ప్లీజ్. ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి, ప్లీజ్. ఆగండి. బస్ స్టాండ్ మేము ఉంటాం. మీరు ఇక్కడి నుంచి ఊర్లో దాటి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి. రైట్, ఈ రాష్ట్రంలో బతకాలన్నా మా పర్మిషన్ ఓకే ఓకే రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ లక్ష్మణరావు గారు అర్థమైంది. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ లక్ష్మణరావు గారు ఆగండి. అబ్బా ముగ్గురు మాట్లాడకండి, అరే ఆగండి. లాస్ట్ మినిట్ లో భాస్కర్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు ఆగండి. అయిపోయింది. భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. భాస్కర్ రెడ్డి గారు సారీ శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ఇది చాలా ఏమండి, ఒక 2 నిమిషాలు ఆ టైం ఇవ్వాలి. ఎస్ కంక్లూడ్ చేయండి. 1 minute కానీ అట్లాగే భాస్కర్ రెడ్డి గారు కానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒకటి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఏమన్నారు, నిబంధనల్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సడలించింది అంటారండి. అది పచ్చి అబద్ధం. 2020లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాతనే నిబంధనలు సడలించారు. 350 కోట్ల టర్నోవర్ 150 కోట్లకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంవత్సరానికి. అట్లాగే 12 లక్షల లీటర్ల పాల సేకరణ 4 లక్షలకు చేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీడీ బోర్డు. తర్వాత ప్లాంట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ అక్కడ కూడా ఏమండి, దయచేసి వినండి లక్ష్మణరావు గారు, దయచేసి వినండి. మీరు మాట్లాడారు, మేము విన్నాం. మీరు మాట్లాడి విన్నాం. ఏమంటే ప్లాంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఏమంటే భూమన కర్ణాటకకి సంబంధించిన బంధువు గోశాల హరినాథ్ రెడ్డి కావచ్చు, అట్లాగే డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వైసీపీ తొత్తులు, అట్లాగే భువనక నాగడి తొత్తులు. వారు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో భాగంగా బోలే బాబాకు వర్క్ ఇచ్చారు. దాంట్లో భాగంగా పూర్తిగా నకిలీ నెయ్యిని వాళ్ళు రసాయన మిశ్రమంతో పూర్తిగా నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సిట్టు నివేదిక తెలిసింది. రైట్, మీరైతే చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరైతే చివరిగా కంక్లూడ్. శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి. అంటున్నారు ఏమండి ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్టు దర్యాప్తు వేరు, కేంద్ర ప్రభుత్వ సిట్టు దర్యాప్తు వేరని, అది పశ్చాపత్తం. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వారు కలగజేసుకుని దాన్ని సెంట్రల్ సిబిఐకి అప్పగించి వారితో దర్యాప్తు చేయించారు. అన్ని దర్యాప్తులు ఒకటే. దాంట్లో ఏం చెప్పారండి, ఒకటి రసాయనాల మిశ్రమం కలిసింది, ఇది పూర్తిగా 80% కెమికల్స్ 20% పామాయిల్. రెండోది లిమిట్ ఆఫ్ డిటెక్షన్, అంటే 10% కన్నా ఏదైనా పదార్థము ఎక్కువగా ఉంటేనే శాంపుల్లో టెస్ట్ లో బయటపడుతుంది. రైట్, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. చివరిగా చెప్పండి, అంబటి రాంబాబు ఇష్యూ కానీ జరుగుతున్న మీ కార్యకర్తల దాడుల విషయంలో కానీ చివరిగా మీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చెప్తారు మీరు చివరిగా? 30 seconds. ఏమండి ఇది పూర్తిగా వైసీపీ కుట్ర. వర్గ వైషమ్యాలను సామాజిక వర్గాల మధ్య కుట్ర పెట్టాలని, తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని పన్నాగం ఇది. మరి మీ కార్యకర్తలు సంయమనం పాటిస్తారా? మీ కార్యకర్తలు మరి ఈ కుట్రలో మీరు అనేది కుట్ర అయితే భాగం కావద్దు. రైట్, ఏమంటే ఈ కుట్రలో భాగం కాకూడదు ఒకటి. రెండోది నిజంగా కూడా ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఈ దాడిలో పురిగొల్పినా ఎవరన్నా పాల్గొన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. రైట్ రైట్ రైట్. ఉదయశ్రీ గారు, ఎస్ ఓకే, ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. వీళ్ళు గౌరవంలో మాట్లాడడం తెచ్చుకోమని అంటున్నారు. రెంటలు వేసుకుంటూ బరాబరా మాట్లాడితే ఇక్కడ పడ్డానికి ఎవరు సిద్ధంగా లేస్తారు. ఎవరికి సొమ్ము ఎవరు తినట్లేదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవండి. అది మా పార్టీ మా నాయకులు చూసి నేర్చుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి అటువంటిగా చూసి నేర్చుకోవాలండి. ఇలాంటి చూస్తున్న నాయకులు మాట్లాడాలని చూసి నేర్చుకోమంటారు. పిచ్చి పిచ్చి మాట్లాడితే పద్ధతిగా ఉండదు. టాపిక్ మీద కంక్లూడ్. ఓకే ఓకే, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద 30 seconds. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మేమైతే ఎవరింటి మీద దాడి చేయలేదు. మేము ఎవరింటి మీదకి వెళ్ళము. మేము వీళ్ళుకొని మా మీద సవాళ్ళని చూస్తున్నారు. లడ్డు మీరు ఎన్ని ప్రమాదాలు పనిచేస్తా ఇలాంటి పనులు చేసిన రోజుల్లో అప్పుడు చూసుకోండి. ఎస్ ఓకే, అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కానీ లేదా జోగి రమేష్ గారిని కానీ అరెస్ట్ చేయడం తప్పు కాదు. అయితే కొన్ని వర్గాల మీద అరెస్ట్ చేసి ఒక ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, కొడాల నాని గారిని లాంటి వాళ్ళని
అరెస్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోకపోవడం తోటి సమాజంలో అనుమానాలు వస్తాయి. అందరికైనా సమానమైన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయడం తప్పు కాదు. అలాగే ఇళ్ల మీద దాడి చేయడం తప్పు. అటువంటి వాటిని పార్టీ ఖండించాలి, అదుపులో పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి కానీ జనసేనకి టీడీపీ మధ్యన ఘర్షణ పెట్టడానికి వైసీపీ సాయి శక్తిలో కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుని కంట్రోల్లో ఉంటే కూటమి 10 కాలాల పాటు కొనసాగుతుంది. లేకపోతే మీరు అదుపు తప్పితే వైసీపీ వేసిన ట్రాప్ లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పడే అవకాశం ఉందేమో ఆలోచించుకోవాలి. రైట్ 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 అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి ఉదయశ్రీ గారు, ధన్యవాదాలండి భాస్కర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, విజయ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ధన్యవాదాలండి రేకటి లక్ష్మణరావు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి గుంటూరు కారం ఘాట్ ఏ విధంగా ఉంటుందో మరి మరొకసారి అందరికీ అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే ఆగ్రహ జ్వాలలు అయితే మిన్నంటాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు దీని కేంద్ర బిందువుగా అంబటి రాంబాబు మాట్లాడారు. తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి మరి చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మరి వాళ్ళ మీద వ్యక్తిత్వ అన్నానికి కూడా కొన్ని మాట్లాడిన మాటలు మనం కూడా గమనించాం. అదేవిధంగా మరి నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మరి అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు చనిపోయినా బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం నిజంగా రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది ఖండిస్తున్న పరిస్థితి. మరి ఈ విధంగా వీళ్ళు మాట్లాడితే రేపొద్దున ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. అయితే ఎవరినైనా కూడా తిట్టినప్పుడు మరి కార్యకర్తలు చట్టాన్ని తమలో చేతుల్లోకి తీసేసుకుని ఎలా పడితే మేము వాళ్ళని ప్రశ్నిస్తాం, ప్రజాస్వామ్యం అనేది లేదన్నట్టుగా కార్యకర్తలు టీడీపీ